నువ్వు చెయ్యి అడ్డం అట్టుకెళ్ళరా నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్కు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసారో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు, ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరు అంతా? అనమాట. ఇంకా తీగుల్లా, ఇంకా అన్న ఉక్కనా చూసినావు కదా, ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్సి ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిన వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. ఏం తీస్తారా? 10 మంది ఉన్నాడు, ఒకళ్ళు సరిపోదా అన్నాడు. అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. ఏం టెన్షన్ ఏం కాదు. అంటే ఊళ్ళో ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక మాట మాట్లాడాలి పెద్ద మనిషితో. ఎంత దూరం వచ్చిన నేను నాకు
తమ్ముడేడి మీ తమ్ముడు నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈ రోజు మనమైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. కారణం వచ్చేటప్పటికి నిన్న ఎవరైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయితే ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ తన పైన అయితే దాదాపు 6 కేసుల వరకు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల నిమిత్తం తన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ గారి తరపు నుంచి అయితే లాయర్ గారు రాజేష్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఈ కేసులు నమోదు చేశారో, రేపు పొద్దున తన భవిష్యత్తు గురించి ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే మాత్రం దాదాపు 6 కేసుల వరకు అయితే మాత్రం తన మీద పెట్టి 6 కేసులు కాదు 6 సెక్షన్స్ అయితే మాత్రం తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సెక్షన్స్ అనేవి బలంగా ఉన్నా లేదంటే బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? బెయిల్ 100% వస్తుందండి. ఒక రోజు అటు ఇటు ఒకవేళ అరెస్ట్ చేస్తే. ఇప్పుడు వాళ్ళు కస్టడీ, రిమాండ్ వేరు, కస్టడీ, పోలీస్ కస్టడీలో ఉన్నారు. స్టెప్ బై స్టెప్ కస్టడీ తర్వాత రిమాండ్ కావాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ పోలీస్ కస్టడీ 24 hours ఉంటుంది. 24 hours తర్వాత రిమాండ్ తర్వాత అరెస్ట్, అంటే అట్లా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఏదన్నా మెజిస్ట్రేట్ గారి ధర్మాసనం గారి అప్రూవల్ ఉండాలి. అది అంటే ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఉందని కూడా అది 353 IPC అనేది ఉంది. పోలీస్ వాళ్ళ డ్యూటీకి క్రిమినల్ ఫోర్స్ పెట్టి ఆటంకం కలిగించడం అనేది మేబీ వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండొచ్చు పోలీస్ అథారిటీస్ వాళ్ళు. అసలు ఎందుకని తిన మీద ఇట్లా చర్యలు తీసుకోవడం అయింది సార్? ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కదా, కొంచెం వైలెన్స్ జరిగింది కదా, ఆ వైలెన్స్ లో వీళ్ళకు ఎవిడెన్స్ దొరికింటది. మేబీ వాళ్ళు యాక్షన్ తీసుకుండొచ్చు దీని మీద. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చాలా వీడియోస్ ఏంటంటే ఇక వెహికల్స్ అన్ని ధ్వంసం చేయడం కానీ అసలు నిజంగా వాళ్ళు ఫ్యాన్స్ అని అంటారా లేదంటే అక్కడ ఆటగాయతనంగా అలా జరిగిందని చెప్పని అనుకోలేదు. ఎందుకంటే ఆటగాయతనం కాదు, ఫ్యాన్స్ కాదు, ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగింది. పోలీస్ వాళ్ళు నిజంగా ర్యాలీ బ్యాన్ ఉంటే కొంచెం 2-3 బ్యానర్లు పెట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరు రావద్దు, మేము మీ మీద క్రిమినల్ చర్యలు పెడతామంటే అసలు ఎవరు రాకపోవు. యాక్చువల్గా అంటే ఆల్రెడీ పోలీసులు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేటప్పుడు ఈ గేట్ నుంచి కాదు బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కూడా వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇచ్చా అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఇంటిమేషన్ అండి. ఇప్పుడు డీసీపీ గారు అంటున్నారు పల్లవి ప్రశాంత్ కార్లో, ఆయనకు ఒక్కరికి చెప్పడం, ఇప్పుడు ఆయన కాదు మిస్టేక్ చేసింది, వాళ్ళ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ మెట్రో పిల్లలు ఉన్నాయి, ఆ మెట్రో పిల్లల మీద ఒక 5-6 పోస్టులు వేసింటే ఈ పరిసర ప్రాంతాల్లోకి ఈ 24 hours కర్ఫ్యూ పెట్టనున్నాం, 144 సెక్షన్ పెట్టబోనున్నాం, ఇక్కడ దయచేసి రావద్దు. అట్లీస్ట్ ఇప్పటికి కూడా ఒక ఏసీపీ కానీ డీసీపీ కానీ పల్లవి ప్రశాంత్కి చెప్పిండు అని అంటున్నారు, కానీ ఒక వాయిస్ మెసేజ్ కానీ ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూర్చున్నట్టు చోటు ఒక 1/2 minute పని అది యాక్చువల్గా. పోలీస్ అథారిటీస్ కూడా ఇప్పుడు అవేర్నెస్ చేయకుండా ఆయన సడన్ గా ఏదో పేపర్ వర్క్ అంటారు కదా, పేపర్ వర్క్ లో ఉన్నప్పుడు అయింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ అయింది, ఇక్కడ ఎవరు రావద్దు, అట్లా పేపర్ వర్క్ కాదు. నువ్వు పేపర్లో ఇంప్లిమెంట్ చేసింది సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చినాక వాళ్ళు వైలేట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. కానీ వాళ్ళు అవేర్నెస్ చేయకుండా ఈ పాయింట్ మనం 100% జడ్జి గారి ముందర కూడా రేస్ చేస్తాం వితౌట్ ఇంటిమేటింగ్. ఇప్పుడు పాత బిగ్ బాస్ సీజన్స్ ఏంటిది, ఈ బిగ్ బాస్ సీజన్ ఒక లెక్క, ఈ బిగ్ బాస్ 7 సీజన్ లో కూడా మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళిపోయినారు, చాలా ఫ్రీడమ్ గా వెళ్ళిపోయినారు. బట్ ఇక్కడికి వచ్చే రూల్ చేంజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు ఇంటిమేట్ అండ్ యూ హ్యావ్ టు అవేర్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ మైక్. సడన్ గా కట్టలు తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి అంటే
ప్రీ ప్లాన్ గా లేరు, అథారిటీస్ ప్రీ ప్లాన్ గా లేరు. దానివల్ల ఒక క్వాడ్ ఇంటెలిజెన్స్ అనేది లోపించింది కాబట్టి, ఈ ప్రీ ప్లాన్ లేదు కాబట్టి ఇంత ఇష్యూ అయింది యాక్చువల్గా. అంటే ఇప్పుడు రేపు పొద్దున పల్లవి ప్రసాద్ ఇప్పుడైతే ఏవైతే ఇంకా రాలేదు, ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత తనని ఎంతసేపట్లో తీసుకొస్తారు, తన పైన ఒక 20 నిమిషాల్లో తీసుకొస్తున్నారని ఉందండి నాకు. నేను కూడా ఫైల్ వర్క్ స్టార్ట్ చేయాలి ఒకసారి. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి తన మీద ఇప్పుడు రేపు పొద్దున తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పని ఈ కేసు వల్ల తన భవిష్యత్తు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఇప్పుడు భవిష్యత్తు ఎఫెక్ట్ అవ్వడం అనేది మనకు పర్సనల్ ఇష్యూ, అది మనకు తెలియదు. తన ఫ్లాగ్ వచ్చేటప్పటికి అంటే తన ఒక ట్యాగ్ లైన్ తో వస్తాడు, రైతు పెట్టండి అని ఇప్పుడు చెప్పి మా వృత్తి ధర్మం. బెయిల్ ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ ఇప్పిస్తామండి. ఆయన తర్వాత ఆయన ఫ్యూచర్ లా సీఎం అవుతాడా పిఎం అవుతాడా అనేది తర్వాత సంగతి. ఓకే, అయితే మనం చూసుకున్నట్లయితే మాత్రం రాజేష్ కుమార్ గారు చెప్పడం అయితే ఏంటంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మీద అయితే మాత్రం ఈ సెక్షన్స్ అయితే ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా వాటికి ముందుగా అయితే మాత్రం వాడికి తనకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎటువంటి ఇన్విటేషన్ ఇచ్చినా కానీ దానిపైన వారు చర్యలు తీసుకునేవారు, దానికి తగ్గట్టుగానే వాళ్ళు బయటకు వచ్చేవారు అని చెప్పిన ఉద్దేశంతో అయితే అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా జడ్జి గారి దగ్గర అయితే మాత్రం దీని గురించి దీని గురించి వివరించి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. రేపు రానున్న భవిష్యత్తులో ఏంటంటే తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అంశాలు కూడా ఉంటాయని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.